గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొండల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. KGH లో పోలీస్ అవుట్ పోస్ట్ తో పాటు పలు వార్డుల్లో రోగుల నిరీక్షణకు షెడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. కార్యక్రమంలో పాల్గొన్న నగర పోలీస్ కమిషనర్ శంకప్రతాప్, సూపరింటెండెంట్ శివానంద్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చిత్తతో కీలక పాత్ర పోషిస్తున్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు జనరల్ మేనేజర్ నియామకంపై విశాఖ ఎంపీ శ్రీ భరత్ హర్షం. విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ కు షెడ్యూల్ హోదా కోసం పాలకవర్గం కృషిది. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు వెల్లడి. డీటెయిల్స్ చూద్దాం. KGH లో మార్చిడి వద్ద పోలీస్ అవుట్ పోస్ట్, టెస్లా సెంటర్ వద్ద రోగుల నిరీక్షణ ప్రాంతం మరియు షెడ్లు, ఫార్మసీ వద్ద రోగుల నిరీక్షణ ప్రాంతం, షెడ్లు జనసేన పార్టీ విశాఖపట్నం నగర అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్, పోలీస్ కమిషనర్ శంకప్రతాప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడారు. KGH లో మెరుగైన సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రణాళిక ప్రకారం మరిన్ని సదుపాయాలు ఏర్పాట్లు చేస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి KGH ను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో స్థానిక వైద్య సిబ్బంది కృషి చేస్తున్నందుకు అభినందనలు తెలిపారు. KGH లో వైద్య సిబ్బందికి, రోగుల కుటుంబ సభ్యులకు నిరంతరం మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో KGH సూపరింటెండెంట్ శివానంద్, AMC ప్రిన్సిపాల్, స్థానిక కార్పొరేటర్ అప్పల్ రత్నం, వార్డు జనసేన అధ్యక్షురాలు శ్రీమతి యజ్ఞశ్రీ, పలు విభాగాల అధిపతులు, CI జీడి బాబు తదితరులు పాల్గొన్నారు. King George Hospital, mortuary వద్ద వన్ టౌన్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ అధిరంలో పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారి చేత ఇన్నోవేషన్ మేము చేశాము. అవుట్ పోస్ట్ పెట్టడం జరిగింది. ఇక్కడ భద్రతా భావం కల్పించేందుకు పక్కన ఉన్న లేడీస్ హాస్టల్, అక్కడ భద్రత పెంచడానికి ఈ పోలీస్ అవుట్ పోస్ట్ చాలా ఉపయోగపడుతుంది. మన అందరికీ తెలుసు, KGHకి విశాఖపట్నం జిల్లా కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాలు, గోదావరి జిల్లాలు, చుట్టుపక్కల 2 రాష్ట్రాలు ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆ జిల్లాల నుండి కూడా పేషెంట్స్ వస్తారండి. డెడ్ బాడీస్తో పాటు ఆ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే ఉండాలి. అప్పుడప్పుడు వాళ్ళు గొడవ చేస్తారు, గలాట చేస్తారండి. ఆ కంట్రోల్ చేయడానికి పోలీస్ ప్రెజెన్స్ ఇక్కడ తప్పనిసరిగా అవసరం ఉంటుంది. సో ఇది ఒక లాంగ్ ఫెల్ట్ నీడ్ మేము పూర్తి చేస్తున్నాం. అది కాక మన KGHలో భద్రత పెంచడానికి అన్ని విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ CCTVs, లైట్స్, బుషెస్ క్లియరింగ్, ప్రొవరీ గార్డ్ కూడా కట్టడం, యంగ్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ని నియమించడం లాంటి పనులు జరిగాయి. ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా KGHకి వచ్చిన కేసులు కావచ్చు, లేకపోతే ఈ పక్కన ఉన్న హాస్టల్ కానీ సెక్యూరిటీ పరంగా అన్ని విధాలా కూడా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ 2 షెడ్లు నిర్మించి 12 లక్షలు, 10 లక్షలు, 6 లక్షలతో ఇవన్నీ నిర్మాణం జరిగాయి. రానున్న రోజు ఇంకా RO ప్లాంట్లు కానీ, RO ప్లాంట్ కొన్ని బెడ్లు కానీ ఇంకొక 4 RO ప్లాంట్లు రాబోతా ఉన్నాయి. మౌలిక సదుపాయాలు ఎక్కువ కల్పించాలి. ఇక్కడికి వచ్చే పేదలందరికీ అండగా ఉండాలని చెప్పేసి మేము కోరుకోవడం జరిగింది. కాబట్టి ఇది ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఇక్కడికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ కంటే ఎక్కువ సదుపాయాలు ఉండే విధంగా ఇక్కడ మేము మా వంతు ప్రయత్నం చేస్తా ఉన్నాం. మా మార్పు ఉండే విధంగా ఇంకా బాగా అభివృద్ధి చేయడానికి శక్తి ఉంచిన లేకుండా పనిచేస్తాం. ఇక్కడున్న సూపరింటెండెంట్ గారు కానీ, ప్రిన్సిపల్ గారు మాకు పూర్తి సహకరిస్తున్నారు. వాళ్ళు కూడా నిరంతరం కష్టపడుతూ ఇక్కడ అద్భుతంగా తెస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. రానున్నది ఇంకా ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఎక్కడ ఏ ఇష్యూస్ ఉన్నా కూడా త్వరితగతిని వాటిని కంప్లీట్ చేసుకుని అద్భుతంగా KGH చేయాలని ఒక
సంకల్పంతో ముందుకెళ్తున్నాం. షెడ్తో చాలా కిక్కిరిసి జనాలు చాలా ఇబ్బంది పడతా మందులు తీసుకోవడానికి ఎండా వానలో బాధపడేవారు. ఇటువంటి ప్రాబ్లం లేకుండానో అది ఒక 11 లక్షలతో కంప్లీట్గా ఒక షెడ్ వేసి ఇంకా కౌంటర్స్ ఇంక్రీజ్ చేసి ఈజీగా పేషెంట్స్ డ్రగ్స్ తీసుకుని వేరేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. ప్లస్ ఉన్న డ్రగ్స్ ఎలా వేసుకోవాలనేది చెప్పడం కోసం కంపల్సరీ మనం ఫార్మా డి వాళ్ళని స్టూడెంట్స్ని కూడా అక్కడ పెట్టి ఆ డ్రగ్స్ ఎలా వేసుకోవచ్చు అనేది కూడా వాళ్ళతో చెప్పడానికి కూడా అరేంజ్ చేయడం జరిగింది. నగర వ్యాప్తంగా బక్రీద్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో పండుగను నిర్వహించారు. ఈ పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాల్లోని ప్రధాన ఈద్గాలు మసీదుల్లోని ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు గావించారు. ఒకరొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అల్లాపై ఉన్న విశ్వాసాన్ని చాటుతూ త్యాగాలను మారుపేరుగా తమ భక్తి పర్వదినాన్ని జరుపుకుంటున్నామని పలువురు ముస్లిం సోదరులు తెలియజేశారు. ముస్లిం సోదరుల సామూహిక ప్రార్థనలతో అన్ని ఈద్గాలు ముస్లింలు మసీదులు కిటకిట. గత పలువురు ప్రముఖులు ముస్లిం ప్రార్థనలో పాల్గొని మాట్లాడారు. హజ్రత్ ఇబ్రహీం త్యాగరీతికి ప్రత్యేకంగా నిర్వహించుకుని బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరిమణులకు ఈద్ ముబారిక్ అని వారు తెలిపారు. త్యాగబుద్ధిని నిజమైన భక్తి ప్రపత్తన కలిగి ఉన్నవారే దైవ కృపకు పాత్రలు కాని శృతిని బక్రీద్ మనకు తెలియజేస్తుందని చెప్పారు. నేటి ఆధునిక కాలంలోని సాటి మనిషిని ప్రేమించే వారు నిజమైన దైవ భక్తులుగా చెప్పొచ్చని తెలిపారు. उनकी जो है मदद करें और इसको पूरा कीजिए. ये मुकर्रर की ये है ఇలా విశాఖపట్నంలో ఈ ఈదుల్ అదా అంటే బక్రీద్ పర్వదినాన్న విశాఖపట్నంలో ముస్లింస్ చాలా ఘనంగా ఈ పండగ నిర్వహిస్తున్నారు. కేవలం విశాఖపట్నం కాదు, ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు భక్తి శ్రద్ధలతో మంచి ఆలోచనలతో ఈ యొక్క పండగ చేస్తున్నారు. అలాగే ఈ పండగ సందర్భంగా ప్రపంచంలో అందరూ శాంతిగా ఉండాలని, ప్రపంచంలో అందరూ అన్ని మతాల అన్నదమ్ములుగా ఉండాలని, అలా సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యంగా ముస్లిం సోదరులు ఏదైనా సరే అల్లాహ్ యొక్క నియమ నిబంధనలు ఏమున్నాయో అవి పాటించి ఏదైనా భక్తి శ్రద్ధలతో ముందుకెళ్లే విధంగా ఈ పండుగ జరుపుకుంటాం. అలాగే ప్రజలకు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని యావత్ ముస్లిం సోదరులందరూ కోరుకుంటూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బక్రీద్ నమాజ్కి మేము ఇక్కడ వచ్చి నమాజ్ చేయడం ముఖ్య కారణం ఏంటంటే ప్రతి మసీదులో ఉన్న స్థలం మాకు సరిపోవటం లేదండి, చాష్టంగా ఉంది. దానికి ఏం చేసామంటే అందరినీ ఇక్కడికి చేర్పించి ఇక్కడ నమాజ్ చేయడానికి దీనికి నిజంగా చెప్పాలంటే కూడా మాకు చైర్మన్ గారు చాలా సహాయం చేశారండి. వెళ్ళగానే మాకు పూర్తి సహకారాన్ని అందించి ఒక్క పైసా కూడా మా దగ్గర తీసుకోకుండా ఈ ల్యాండ్ని మాకు ఫ్రీగా ఇచ్చారు. అదేవిధంగా పోలీస్ వాళ్ళు కూడా చాలా చక్కటి సహకారం అందించారండి. ఈ రెండు సహకారాలతోని ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏంటంటే విశాఖపట్నంలో ఎంతమంది అయితే ఎన్ని మసీదులు ఉన్నాయో అన్ని మసీదుల్లో దొరకని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి నమాజ్ చేసుకోవడం జరిగిందండి. నిజంగా ఇది మంచి అవకాశం మాకు అందరికీ దొరికింది. ఇంత చక్కటి కార్యక్రమంలో ఇక్కడ అసోసియేషన్ వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళకి అందరికీ నమాజ్ చేసుకున్నాడికి ముందు మేము కాళ్ళు చేతులు కడుతాం, అది కూడా అరేంజ్ చేశారు. దాంతోపాటు మజ్జిగ మంచినీళ్లు ఇవన్నీ తయారు చేసి ఈ కార్యక్రమాన్ని అందజేశారండి. ప్రతి ముస్లిం సోదరులు ఈ బక్రీద్ పండుగ ప్రపంచంలో అన్ని దేశాలు, భారతదేశంలో అన్ని ప్రాంతాలు, విశాఖపట్నం అన్ని ప్రాంతాలు చేస్తారండి. ఈ పండుగకు ప్రతి ముస్లింకి ఒక త్యాగ్యం. అంటే ఇవాళ ఈ ముస్లింలకి ఈ పండుగ ఒకటి ఒక జంతువుని, ఒక మేకని కానీ, ఒక గొర్రెని కానీ, ఒక ఒంటెని కానీ ఎలాగా మేము కోసి ముగ్గుకి అంటే పేదవాళ్ళకి, చుట్టాలకి, సొంతానికి ఈ ప్రసాదంగా పంచిపెట్టి వాళ్ళకి ఎవరికి ఈ మాంసం దొరకదో, ఆ రోజు వండుకోలేని పరిస్థితులు ఉంటారో వాళ్ళకి ఈ మటను అందిస్తామండి. అదేవిధంగా ఇది ఎన్నో 400 సంవత్సరాలు 4000 సంవత్సరాల నుంచి ఈ ఆచారం.
రాష్ట్ర కూటమి మంత్రివర్గం 12 గంటల పని విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించడం దుర్మార్గమని సిఐటియు నాయకులు ఎన్ సుబ్బారావు ఆరోపించారు. ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మార్కెట్ స్ప్రింగ్ రోడ్ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీస వేతనాలు అమలు చేయని యాజమాన్యాల వద్ద 12 గంటలకు కార్మిక పని దినాలు అమలు చేయడం అత్యంత క్రూరమైన దోపిడీ వ్యవస్థకు నిదర్శనమని అన్నారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకొని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మిక వర్గం ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. అక్కడ ముఠా బడా కార్పొరేట్ ఆదాయ అంబానీ టాటా ప్రతి ఒక్కరు కూడా చేయకపోతే ప్రజలు సహాయం చేసి ప్రజలిచ్చే ఈరోజు రాష్ట్ర కూటమి 12 గంటలు మంత్రివర్గం 12 గంటల పనిదినం అమలు చేయాలనేసి చాలా చక్కగా తీర్మానం చేయడం జరిగింది. నేను ఒక విషయం చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్, వీళ్ళు ముగ్గురు అలాగే మంత్రివర్గం ఏదైతే 12 గంటలు పనిదినం అమలు చేయాలని చక్కగా తీర్మానం చేశారో వాళ్ళందరూ కూడా మార్కెట్లో వచ్చి ఈ మండు టెండలో ఒక గంట 10 కేజీల మూట అని చెప్పండి. 50 కేజీలు 100 కేజీల మూటలు కాదు, 10 కేజీల మూట ఒక గంట సేపు ఇవ్వమని చెప్పండి. ఆయన ఎన్ని గంటలు పని చెప్తే అన్ని గంటలు పని చేస్తాం. ఏసీ రూముల్లో కూర్చొని, ఏసీ అసెంబ్లీ హాల్లో కూర్చొని నిర్ణయాలు చేస్తే కుదరదు. 8 గంటల పని దినం ఎవరు బాబు ఇచ్చిన దయాదాక్షిణ్యంతో వచ్చింది కాదు. 8 గంటల పని దినం కార్మికులు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఆందోళన చేసి 8 గంటల పనిదినాన్ని మేడే రోజున సాధించుకోవడం జరిగింది. ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం? 8 గంటల పనిదినం కార్మికుల హక్కు, దాంతోపాటు అనేక హక్కులు ఉన్నాయి. ఆ హక్కులన్నీ కూడా కాలు రాస్తూ మొత్తం దేశంలో 4 లేబర్ కోడ్లు తెచ్చి ముఠా కార్మికులకి, బిల్డింగ్ కార్మికులకి, అలాగే ఇతర ఉద్యోగులకి ఒక్కలు కాదు కష్టజీవులందరికీ కూడా కలుపు కొట్టేటట్టు, వాళ్ళని బానిస చేసేటట్టు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పన్నాగాలు ఉన్నాయి. ఈరోజు దేశానికి సంపద సృష్టిస్తుంది కార్మికులు. లక్షల కోట్ల రూపాయలు మన దేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడుతుంది కార్మికులు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారికి అడుగుతున్నాం, రైతులు ఎన్ని గంటలు పనిచేస్తున్నారు? వారంతా కష్టపడుతున్నారు, రాత్రి పగలు వీళ్ళు చెప్తేనే కానీ పని చేయలేదు కదా. అయినా వాళ్ళకి ఏవైతే రాయితీలు ఇవ్వాల్సి ఉందో, రైతులకి ఆదుకోవాల్సిన ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నారని అడుగుతున్నాం. ఈరోజు కార్మికులు, కర్షకులు వాళ్ళు చెప్పక్కర్లేదు, పని గంటల గురించి చెప్పక్కర్లేదు. పని చేయడానికి కార్మికులు ఉన్నారు, సంపద సృష్టించడానికే కార్మికులు ఉన్నారు. వాళ్ళు కడుపుల మీద కొట్టడానికి గనక చంద్రబాబు నాయుడు బాసలుగా చేయడానికి ఇటువంటి 12 గంటల చట్టాలు చేయాలని అంటే కుదరదు. మొత్తం కార్మిక వర్గం అంతా ఒకసారి గట్టిగా తుమ్మితే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎగిరిపోయి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కనబడు. అటువంటిది కార్మిక వర్గంతో పెట్టుకోవద్దని ఈ కూటమి ప్రభుత్వానికి చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు మొత్తం అందరినీ ప్రశ్నిస్తామన్నారు, అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడమన్నారు. ఎక్కడ ఉన్నావురా బాబు నువ్వు? ఇక్కడ గబ్బర్ సింగ్, అలాగే వకీల్ సాబు, అలాగే అనేకమైన సినిమాల్లో పూజలు కొట్టడం కాదు. యథార్థ జీవితంలోకి రా, ఇక్కడ చూడు, కార్మికుల కష్టాలు చూడు, ప్రజలు పడుతున్న బాధలు అవన్నీ చూడుకుంటా మోడీకి భరించేయడంలో అభివృద్ధి చెందలేము. కార్పొరేట్ కంపెనీలు అన్నింటికి కూడా లాభాలు చేయడానికే ఈరోజు మోడీ ప్రభుత్వం, అలాగే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న. దక్షిణ కోస్తా రైల్వే జోన్కు జనరల్ మేనేజర్ రైల్వే బోర్డు నియమించడం శుభపరిమాణమని విశాఖ ఎంపీ శ్రీ భరత్ అన్నారు.
ఈ మేరకు రామ్నగర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఎమ్మెల్సీ పేపడ చిరంజీవిరావుతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సంత్ మాధుర్ను ఈవీఎంగా నియమించడం సంతోషకరమని చెప్పారు. త్వరలో బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు. విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు కోర్టు స్టే తొలగిందని 500 కోట్లతో చేపడుతున్న పునరాభివృద్ధి పనులు 18 నుంచి 21 నెలలకు పూర్తి కానున్నాయని తెలియజేశారు. ఇప్పుడు ఉన్న 8 ప్లాట్ఫామ్లతో పాటు మరో 6 ప్లాట్ఫామ్లో రానున్నాయని వెల్లడించారు. ముఖ్యంగా ఈ సంవత్సరంలో మన అచీవ్మెంట్స్ అని మీ అందరికీ తెలిసినవే. ఏ రంగాన్ని అంటే చూడండి, మనం ఏ రంగం అంటే చూసుకోండి. నీటిపారుదల రంగాన్ని చూసుకుంటే గతంలో 2019 నాటికి పోలవరం ప్రాజెక్టుని 75% పూర్తి చేసి మనం ఇస్తే 5 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టులో ఇంప్రూవ్మెంట్ లేదు సరికదా డయాఫ్రామ్ వాళ్ళు కూడా నాశనం చేసి పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేశారు గత ప్రభుత్వం వాళ్ళు. మరలా ఈ రోజు పోలవరం ప్రాజెక్టు పరుగులు పెడుతుంది అంటే అది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి యొక్క చిత్తశుద్ధి. అట్లాగే రైల్వే జోన్ కూడా 2019కి ప్రకటించడం జరిగింది నరేంద్ర మోడీ గారు. కానీ గత 5 సంవత్సరాల్లో రైల్వే జోన్కి భూములు ఇవ్వడం కానీ కార్యాచరణ కానీ జరగలేదు 5 సంవత్సరాల్లో. మరలా ఈ రోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వే జోన్కి సంబంధించి భూములు కేటాయించడం కానీ జీఎం గారిని ఏర్పాటు చేయడం కానీ ఈ విషయంలో నరేంద్ర మోడీ గారికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యంగా మన ఎంపీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అంటే ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి అంశంలో కూడా ఎంత చిత్తశుద్ధిని కలిగి ఉంది అని చెప్పడానికి ఇదే తర్కణం. ఇక రాజధాని, దేశంలోనే రాజధాని లేని రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉండేది. విద్యార్థులు చాలా గందరగోళానికి గురైపోయారు. సోషల్ స్టూడెంట్స్ అయితే ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉండేది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే గత 5 సంవత్సరాలు చెప్పుకోవడానికి రాజధాని లేదు. మరలా ఈ రోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పనుల ప్రారంభానికి కూడా మరలా నరేంద్ర మోడీ గారు వచ్చారంటే ఈ రోజు ఎన్డీఏ కూటమి అభివృద్ధిని ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అనేది పర్టికులర్ గా చెప్పొచ్చు. మన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కి ఒక జనరల్ మేనేజర్ అపాయింట్ చేయడం జరిగింది. త్వరలో ఆయన కూడా ఇక్కడికి రిపోర్ట్ చేసి అంత యాక్టివిటీస్ కూడా టేకప్ చేస్తూ, సందీప్ మాథుర్ గారని ఆయన ఐఎస్ఎస్సి ప్రస్తుతం పీఈడి సివిల్ మోడర్నైజేషన్ రైల్వే బోర్డులో పనిచేస్తున్నారు. ప్రెసిడెంట్ గారు ఆయనకి ఇప్పుడు అప్రూవల్ ఇచ్చి ఇక్కడ జనరల్ మేనేజర్ గా అపాయింట్ చేయడం జరిగింది. సో గత కొన్ని రోజులుగా ఏంటంటే జోన్ అనౌన్స్ అయింది, ఇక్కడ జనరల్ మేనేజర్ ఎప్పుడు చేస్తారు, దాని తర్వాత గెజెట్ ఎప్పుడు ఇష్యూ చేస్తారని కొంత అడగడం జరిగింది. సో ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం మేమందరం అభినందిస్తున్నాము. అండ్ ఈ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ వర్క్స్ అండ్ ఇక్కడ రైల్వే వర్క్ చాలా ఉన్నాయి. ఒక జిఎం వస్తే అని కొంచెం స్పీడ్ అనుకుంటాయనే భావన మా అందరిలో ఉంది. సో ఆయన రావడం మనకి సంతోషంగా ఉంది. అండ్ ఇంకో మంచి అప్డేట్ కూడా ఏంటంటే ఈ రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ ఇంచుమించు ఆల్మోస్ట్ 500 crores తో వైజాగ్ రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ కూడా కొంత కోర్ట్ స్టే వల్ల మనకి ఆల్మోస్ట్ ఒక 8 months డిలే అయింది. అది కూడా ఇవాళ క్లియర్ అయ్యి కాంట్రాక్టర్ కూడా గ్రీన్ సిగ్నల్ రైల్వే ఇక్కడ లోకల్ రైల్వే డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అతి త్వరలో ఐ థింక్ 18 to 21 months లో మా వైజాగ్ స్టేషన్ అప్గ్రేడేషన్ ఇంక్లూడింగ్ అడిషనల్ లైన్స్, అంటే ప్రస్తుతం ఇప్పుడు ఉన్న లైన్స్ కన్నా ఇంకో 6 లైన్స్ యాడ్ చేయాలనే దాంట్లో పనిచేస్తున్నారు. 14 లైన్స్ ఫైనల్ గా మనకి ఉండబోతున్నాయి కొత్త రైల్వే స్టేషన్ అప్గ్రేడ్ అయిన తర్వాత. దట్ ఈస్ మేజర్ ఇష్యూ అండి. ప్రత్యేకంగా కొందరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా జోన్ ఇచ్చారు కానీ ఏం లేదని ఆ ఆరోపణలు కూడా ఇక్కడితో ముగిస్తాయనుకుంటాను. నెక్స్ట్ ఎలాగో మనందరం కలిసాము, 1 year ఈ ప్రభుత్వానికి పూర్తయింది. ఈ 1 year లో ఈ అనుభవాలు కూడా మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ నాకండి. మొదటిసారి ఎంపీగా కాబట్టి అసలు అడ్మినిస్ట్రేషన్ లో ఎట్లా చేయాలి, ఏం యాక్టివిటీస్ టేకప్ చేయాలి అనేది. నేను ఒక ఎంపీగా ఇచ్చిన 7 హామీలు చేయడమే కాకుండా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం, ఇప్పుడు దాకా జరగడం, మొన్న జరిగిన మహానాడులో కూడా త్వరలో ఇది మహిళలకి బస్ ట్రాన్స్పోర్ట్ అవనివ్వండి, లేకపోతే తల్లికి వనం అవనివ్వండి, బాబు గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది.
పెందుర్తి మండలంలో దారుణం చోటు చేసుకుంది. ముదపాక జగనన్న కాలనీలోని ఇంటి నిర్మాణం కోసం వేసిన కాంక్రీట్ పిక్క కుప్పలోని వ్యక్తి మృతదేహం లభ్యం అవడం కలకలం రేపింది. జగనన్న కాలనీ నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో కాంక్రీట్ పిక్క కుప్పలోని మృతదేహం లభ్యం కాగా ఘటనా స్థలం చేరుకున్న పెందుర్తి పోలీసులు క్లోజ్ టీం విచారణ చేపట్టారు. మృతుడు విజయనగరం జిల్లా నల్లబంద గ్రామానికి చెందిన పాటి సూరిగా స్థానికులు గుర్తించారు. నేడు కాంక్రీట్ పిక్క కుప్ప నుంచి దుర్వాసనతో స్థానికులు జేసీబీ ద్వారా పిక్కపై భాగాన్ని తొలగించగా మృతదేహం బయటపడింది. కాంక్రీట్ పిక్క మీద రాత్రి సమయంలో వ్యక్తి పడుకుని ఉంటుండగా లారీతో వెనక నుంచి పిక్కని అన్లోడ్ చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. స్థానిక ఎంపీపీ కాలనీ ఎస్ స్పోర్ట్స్ ఎరీనాలో విశాఖ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, వెలుగుపూడి రామకృష్ణబాబు, వంశకృష్ణ శ్రీనివాస్ యాదవ్, మేయర్ పిల్లా శ్రీనివాసరావు తదితరులు ప్రజ్వల గావించి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం సమయంలోని క్రీడాకారులకు ఎంతో ప్రాముఖ్యతను తీసుకున్నారని తెలిపారు. క్రీడాకారులు ఎదగాలి అంటే ఎంతో కృషి, పట్టుదల ఉండాలని హితవు పలికారు. అయితే నేడు యువత తమ బంగారు భవిష్యత్తును సెల్ ఫోన్ పై మొక్కు చూపుకొని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారో ఆవేదన వ్యక్తం చేశారు. దగ్గరండి పిల్లలకి తీసుకుంటూ చాలా బాగా ప్రోత్సహిస్తుంది. శ్రీనివాస్ గారు, సెక్రటరీ శ్రీనివాస్ గారు, మేడం గారు ఆధ్వర్యంలో ఏడు గ్రూపు సంబంధం లేక అన్ని ఏడు గ్రూపు మగపిల్లలకి ఆడబట్టి ఈ స్పెషల్ గవర్నమెంట్ ఎంపీ కాలంలో పూర్తిగా ఉన్న ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసినందుకు అసోసియేషన్ వారికి పేరు పేరున గవర్నమెంట్ చాలా సంతోషం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ గవర్నమెంట్ కోసం చెప్పాలంటే అన్ని కేటగిరీ వరకు స్టార్టింగ్ ఫ్రమ్ అండర్ 15 నుంచి అలాగే మెన్స్ వరకు ఉన్నారు. సుమారు 532 మంది రిజిస్టర్ అయ్యారు. అంటే ఏ స్థాయిలో జరగబోతుందో ఒక్కసారి ఆలోచించండి. ఒక డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ లో నవంబర్ లో కూడా ఇక్కడ ఒక నేషనల్ స్టేట్ లెవెల్ నేషనల్ టోర్నమెంట్ కూడా చేయబోతున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడాకారుల్ని ప్రోత్సహించాలని మన క్రీడా పాలసీని స్పోర్ట్స్ పాలసీని కూడా 24-29 ఒక పాలసీ తీసుకొచ్చారు. ఇక్కడే మన దగ్గర ఉన్నారు సహాని గారు. సహాని గారు వారు స్పోర్ట్స్ మీద అవగాహన చేస్తున్న ఒక పాలసీ ఉంటే ఆ పాలసీని ముఖ్యమంత్రి గారికి ఇస్తే వారు వెంటనే స్పందించి స్థాయి స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళని సీఎంఓ ఆఫీసర్స్ అందరూ కూడా కలిపి వారు మాట్లాడించి ఒక పాలసీ రెడీ చేయడం జరిగింది. ఈ పాలసీ చాలా ఉపయోగపడుతుంది స్పోర్ట్స్ అందరికీ కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. ఈరోజు ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎంకరేజ్ చేయాలి. స్పోర్ట్స్ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు గారిని కొత్త పాలసీ తెచ్చారు. ఈ పాలసీనే ఫస్ట్ లబ్ధి పొందింది ఎవరనుకుంటే మా శ్రీనివాస్ గారు, వాళ్ళ బాబా వాళ్ళ అమ్మాయి చెప్పాలంటే. అంటే గత ప్రభుత్వంలో స్వామి ఆడినప్పటికీ కూడా వాళ్ళకి ప్రోత్సాహాలే. ఈ గవర్నమెంట్ మాత్రం మన గవర్నమెంట్ మాత్రం వచ్చినట్టే క్రీడాకారులందరూ కూడా ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇదే పరంగా రన్ చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇందులో కొన్ని విషయాలు తీసుకుంటే ఇందులో ముఖ్యంగా ఎవరైనా ఒలింపిక్స్కి వెళ్తే గోల్డ్ మెడల్ కానీ గెలుచుకుంటే వాళ్ళకి 7 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే సిల్వర్ మెడల్కి వెళ్తే వారికి 5 కోట్లు ఇవ్వడానికి
అలాగే బ్రాంజ్ మెడల్ అయితే 3 కోట్లు ఇవ్వడానికి ఇది మంచిగా. అలాగే ఎవరైనా సరే ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేస్తే వారికి సుమారు 15 లక్షల రూపాయలు ఇస్తున్నారు పార్టిసిపేట్ చేయడానికి, అంటే సెలెక్షన్ కనుక ఇది గవర్నమెంట్ స్పోర్ట్స్ స్టాఫ్ అందరినీ కూడా ప్రోత్సహిస్తుంది. ఇదే కాకుండా ఒక ఏషియన్ గేమ్స్ వెళ్తే ఏషియన్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు గోల్డ్ మెడల్ కానీ గెలుచుకుంటే 4 crores ఇస్తారు గోల్డ్ మెడల్. అలాగే సిల్వర్ మెడల్ అయితే 2 crores ఇస్తారు, బ్రాంజ్ మెడల్ అయితే 1 crore. పార్టిసిపేట్ చేస్తే 10 lakhs. మీరు ఏషియన్ గేమ్స్ సెలెక్ట్ అవుతాయి మెడల్ గెలిచిన మెడల్ కాకపోతే సరే 10 లక్షలు ఇవ్వడం మంచి ఆలోచన చెప్పి సందర్భంగా. ఇదే కాకుండా కామన్ గేమ్స్ పార్టిసిపేట్ చేసి గోల్డ్ మెడల్ గెలిచి 50 లక్షల రూపాయలు ఇస్తున్నారు. డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ జరుగుతున్నాయి అండర్ 11 నుంచి మెన్ విమెన్ వరకు. సో ఇక్కడ గెలిచిన క్రీడాకారులందరూ కూడా విశాఖ డిస్ట్రిక్ట్ రిప్రజెంటేట్ చేస్తూ వివిధ టోర్నమెంట్స్ లో స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్ లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 550 ఎంట్రీస్ వచ్చి విచ్ ఇస్ అ రికార్డ్, ఆల్ టైమ్ రికార్డ్ ఇన్ ద history of Badminton Association. Badminton Association officials తో పాటు ఇక్కడ మన డిస్ట్రిక్ట్ లో మన జిల్లా ప్రథమ పౌరులు మేయర్ గారు పాడడం జరిగింది. అలాగే పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది ఒక 4 days గేమ్స్ జరుగుతాయండి. 4 days లో కూడా మనము ఇక్కడ టాలెంట్ ని ఐడెంటిఫై చేసి వీళ్ళకి మా రాష్ట్ర ఈ రాష్ట్ర సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. కష్టకాలంలో ఉన్నా సరే స్పోర్ట్స్ మ్యాన్స్ గుర్తుంచుకొని మరి మంచి ప్రైజ్ మనీ అనౌన్స్ చేయడం జరిగింది. ఒలింపిక్ మెడల్ గోల్డ్ మెడల్ కానీ కొడితే మన ఆంధ్రాని ఎవరైనా సరే ఏ ఈవెంట్లో అయినా సరే 7 కోట్లు ఇస్తానని చెప్పి అనౌన్స్ చేశారు. హైయెస్ట్ 1 crores. అలాగే స్టేట్ నుంచి ఎవరైనా సరే నేషనల్ టోర్నమెంట్కి కానీ వెళ్ళి మెడల్ తెచ్చినట్టుగా అయితే వాళ్ళకు కూడా ప్రైజ్ మనీ అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఏ రాష్ట్రంలో కూడా లేదు. మేము చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. అలాగే మరి ఈ రోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి అండర్ 11 నుంచి 19 దాకా విద్యార్థులు 504 ఎంట్రీస్ రావడం జరిగింది. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లిన సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంఘం చెప్పి పాండరుద్ర గమశాస్త్ర విధానంలో విశ్వక్షేణారాధన పుణ్యహవనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞ సమర్పణ, జీలకర్రాభం, మాంగళ్యధరణ తలంబల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళశాసన తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను వారికి అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనాన్ని కల్పించారు. రెండు 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి పన్నుల అనంతరం 71.77 కోట్ల రూపాయల నికర లాభంతో పాటు బ్యాంకుకు అన్ని అర్హతలు ఉన్నందున రిజర్వ్ బ్యాంక్ ద్వారా షెడ్యూల్ హోదా లభించగలని పాలకవర్గం విశ్వాసంతో ఉన్నదని విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ సాని రాఘవేంద్రరావు తెలియజేశారు. శనివారం ద్వారకానగర్లో ఉన్న విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చైర్మన్ రాఘవేంద్రరావు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐక్యరాజ్య సమితి మార్గదర్శకాలకు అనుగుణంగా సహకార బ్యాంకులకు ప్రోత్సహించాలని, అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. సమాజంలో ఆర్థిక సమానత్వం సాధించడానికై సహకార బ్యాంకులు కృషి చేస్తున్నాయని తెలిపారు. మోసపూరిత ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలపై ప్రభుత్వం కఠిన చర్య తీసుకోవాలని, మోసాలతో అడ్డుకట్టవేయాలని కోరారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను, సహకార బ్యాంకులను రక్షించాలని హితవు పలికారు.
మొత్తం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా ప్రజలు సహకార సంస్థల్లో సభ్యులుగా ఉన్నారు. ప్రపంచంలో పనిచేసేటువంటి ప్రతి 100 మందిలో 10 మంది సహకార సంస్థల ద్వారానే ఉపాధి పొందుతున్నారని ఐక్యరాజ్య సమితి కూడా నిర్ధారించింది. అందుకని ఏదో సహకార సంస్థలు ఏదో చిన్నవని వాటి పాత్ర చాలా పరిమితం అని అనుకోవడానికి వీల్లేదు. వాళ్ళ ప్రత్యక్షంగా మన బ్యాంకులో 565 ఉద్యోగులు ఉండొచ్చు. కానీ మన బ్యాంకు ద్వారా ఆర్థిక సహకారాన్ని పొందినటువంటి వేలాది సంస్థలు మరొక వేల మంది ఉపాధి పొందుతా ఉన్నారు. అంటే పరోక్షంగా కూడా సహకార సంస్థల ద్వారా ఉపాధి పొందుతున్నటువంటి వారికి లెక్క. అటువంటి వారందరినీ లెక్కడానికి మన దగ్గర తగినటువంటి వనరులు లేదని కూడా ఆ పని నేను చేయాలి. భారతదేశంలో 8 లక్షలకు పైగా సహకార సంస్థలు ఉంటే దాదాపు 30 కోట్ల మంది ఈ సహకార సంస్థలో సభ్యులు ఉన్నారు. అందువల్ల వాళ్ళ ప్రభుత్వం కూడా సహకార సంస్థల గురించి పైకి చెప్తున్నటువంటి వైపు చాలా మంచి మాటలే చెప్పబడతాం. అయితే ఆచరణలో అనేక వృద్ధులు ఇవాళ సహకార సంస్థలు ఎక్కుతా ఉన్నాయి. 1429 బ్యాంకులు 1423 కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు నాన్ షెడ్యూల్డ్ కూడా పొందినటువంటి బ్యాంకు. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు ఒక్కసారి చూద్దాం. కేజీహెచ్లో పోలీస్ అవుట్ పోస్ట్ తో పాటు పలు వార్డులో రోగుల నిరీక్షణకు షెడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. కార్యక్రమంలో పాల్గొన్న నగర పోలీస్ కమిషనర్ శంకరప్రతాప్ బాగ్జీ, సూపరింటెండెంట్ శివానంద్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కీలక పాత్ర పోషిస్తున్నారు. దక్షిణ కోస్తా రైలు జోన్ కు జనరల్ మేనేజర్ నియామకంపై విశాఖ ఎంపీ శ్రీ భరత్ హర్షం. విశాఖ కోఆపరేటివ్ బ్యాంకుకు షెడ్యూల్ హౌసం పాలకవర్గం కృషిది. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ సాని రాఘవేంద్రరావు వెల్లడి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.